హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్దివాళ్ళు బుల్లాడు. కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి మా రూమ్ లో మేము ఫ్రాన్స్ కర్రీ చేసుకుంటాం. అదేనండి రొయ్యల పులుసు. అది ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. అలా మార్కెట్ రీచ్ అవగానే మంచి రొయ్యలు తీసుకోవడం స్టార్ట్ చేసినాం మేము మా బ్రో. అలా ఒక కేజీ తీసుకొని మేము స్టార్ట్ అయినాం రిటర్న్. నేను వీడియో తీసే మా బ్రోకు తెలియదు, అందుకే ఇలా చూస్తున్నాడు. పైగా ఫేస్ కదేంద్ర అనుకుంటున్నాడు. మనం చేస్తే వాళ్ళు తింటారో లేదో నాకైతే డౌట్ అయ్యి, అందుకని నేనే హెల్ప్ చేస్తానని చెప్పాను. నేను చేస్తానంటే వాళ్ళు కూడా అలానే నవ్వారు. ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని నేనే టమోటా మిర్చి కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ మిర్చిని పొడుగ్గా కట్ చేసుకుని దాంతో పాటు కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి. మనం తెచ్చిన రొయ్యలను బాగా క్లీన్ గా కడుక్కొని ఒక పెను పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న ప్రాన్స్ దాంట్లో వేసి బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మా వాళ్ళు ఘాటైన మసాలా తయారు చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఇందాక మనం వేసిన చెత్త కూడా తీసేసాను. ఇందాక మనం ప్రిపేర్ చేసిన మసాలా ఓపెన్ చేస్తే ఇలా రావాలి ఈ కలర్ లో. ఇది ఎందుకు లిక్విడ్ గా ఉందంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశారు మసాలాకు. ఒక 10 minutes తర్వాత మనం ఫ్రాన్స్ చూస్తే ఈ రంగులోకి రావాలి. అలా ఈ వాటర్ కూడా వచ్చి ఉండాలి. అలా పూర్తిగా వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ తీసేసి వాటిని అన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలా పూర్తిగా తీసిన వాటిని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. సేమ్ అదే బౌల్ లో ఇందాక మనం కట్ చేసిన మిర్చి యాడ్ చేయాలా. మిర్చితో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం చెక్క లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ మిర్చి రంగు చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఇందాక మనం కట్ చేసుకున్న టమాటో వేసి, అలాగనే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. అలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం సపరేట్ చేసుకున్న ఫ్రాన్స్ తీసి దీంట్లో యాడ్ చేయాలి. దీంతో పాటు కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. అలా అన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే అలానే ఫ్రై రెడీ అవుతుంది. చూశారు కదా మాది ఎంత బాగా తయారైందో, చూస్తాను నోరు ఊరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.